హాయ్ అండి. వెల్కమ్ టు పొరిగింటి పుల్లకూర. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు నేను మీకు ఒక సీక్రెట్ చెప్పబోతున్నాను. అదేంటి అనుకుంటున్నారా? పుదీనా చూపించి సీక్రెట్ అంటుంది ఏంటి అనుకుంటున్నారా? నేను ఈరోజు మార్కెట్కి వెళ్ళి ఒక 50 రూపీస్కి పుదీనా తీసుకొచ్చానండి. అంత పుదీనాతో ఏం చేస్తాను అని ఆలోచిస్తున్నారా? ఏం చేయనండి, స్టోర్ చేసుకుందామని తెచ్చుకున్నాను. ఎందుకంటే అవసరమైనప్పుడల్లా కొంటుంటే దాంట్లో సగమే యూజ్ అవుతుంది, సగం స్టోర్ చేసిన ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా పాడైపోతుందన్నమాట. సో అలా పాడైపోకుండా స్టోర్ చేసుకునే పద్ధతి ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. పుదీనాన్ని శుభ్రంగా క్లీన్ చేసేసుకొని ఒక మందపాటి గిన్నెలో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఇట్లా ఫ్రై చేసుకోండి. కలర్ చేంజ్ అవ్వదు, ప్లస్ మీకు ఎన్ని రోజులైనా సరే ఆ ఫ్రెష్నెస్ పోకుండా అలాగే ఉంటుందన్నమాట. ఇలా ఫ్రై చేసుకున్న దాన్ని మంచిగా తడి లేకుండా ఫ్రై చేసుకోవాలి. కలర్ చేంజ్ అవ్వకూడదు. పుదీనా అనేది ఎక్కువగా కుక్ చేయకూడదండి. ఎక్కువ ఫ్రై చేసేస్తే కలర్ చేంజ్ అయిపోతుంది, ఆ లుక్ బాగుండదు, ప్లస్ టేస్ట్ కూడా మాడిపోయిన టేస్ట్ లాగా అట్లా ఉంటుంది, ఫ్రెష్నెస్ ఉండదు అనమాట. సో అట్లా మనం కలర్ చేంజ్ అవ్వకుండా తడంతా ఇంకిపోయే వరకు అట్లా ఫ్రై చేసుకొని చల్లారనివ్వాలి. ఇలా చల్లారిన పుదీనాని ఇలా నేను ఐస్ ట్రేలో పెట్టుకుంటానమాట. ఐస్ ట్రేలో పెట్టుకొని ఫ్రీజర్లో ఫ్రీజ్ చేస్తాను. ఫ్రీజ్ చేసినవి కలర్ చేంజ్ అవ్వకుండా యాజ్ ఇట్ ఈజ్ ఎన్ని నెలలైనా అలాగే ఉంటాయి అన్నమాట. కావాల్సినప్పుడల్లా ఒక్కొక్క క్యూబ్ తీసి వాడుకుంటూ ఉంటాను. నచ్చిందా ఈ టిప్పు? నచ్చితే తప్పకుండా నా ఛానల్ని ఫాలో అవ్వండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఆదరించాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.